సత్యవతి తన కోడళ్ళైన అంబిక అంబాలికను తీసుకుని హస్తినాపురాన్ని వదిలేసి అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అయితే చిన్నప్పటి నుండి దుర్యోధనుడు రాజభోగాలను అనుభవిస్తూ ఈ మహాసామ్రాజ్యానికి రాజును నేనే అనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో పాండురాజు కొడుకులమంటూ అరణ్యం నుండి పాండవులు రావడంతో దుర్యోధనుడికి సింహాసనం తన చేయి జారిపోతుందేమో అని భయం స్టార్ట్ అయింది. రాజ్యంలోని వాళ్ళందరూ భీముడి బలం గురించి, ధర్మరాజు విలువల గురించి పొగుడుతుంటే ఆ భయం దుర్యోధనుడిలో ఇంకా భయాన్ని పెంచింది. భీముడి భుజబలానికి ఆటల్లో కౌరవుల్లో ఎవ్వరూ సరితూగటం లేదు. ఆటలు ఆడినప్పుడంతా భీముడి వల్ల కౌరవులకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అలాగే ఒకరోజు కౌరవులు పండ్లు కోయటం కోసమని చెట్టు ఎక్కితే భీముడు ఆ చెట్టుని గట్టిగా ఊపి కౌరవులందరినీ కింద పడేలా చేసేవాడు. ఇదంతా చూస్తున్న దుర్యోధనుడు భీముడు ఉండగా యుధిష్ఠిరుని అనగా ధర్మరాజుని ఏమీ చేయలేము కాబట్టి ముందు ఈ భీముడు అంతు చూడాలి అని అనుకుంటాడు. తన తమ్ముడు అండ్ తన మామ శకునిని పిలిపించి వాళ్లతో ఈ భీముడు పెట్టే బాధలు నేను భరించలేకున్నాను, ఎలాగైనా ఈ భీముణ్ణి చంపి యుధిష్ఠిరుని జైల్లో పెట్టి ఈ రాజ్యాన్ని నేనే పరిపాలించాలని అంటాడు. దానికి శకుని, చూడు సుయోధన, నువ్వు చెప్పింది చేయటం అంత సులువు కాదు. భీముణ్ణి చంపింది మనమే అని తెలిస్తే భీష్ముడి మనల్ని ఊరికే వదలడు. కాబట్టి భీముడు చావాలి, కానీ చంపింది మనమే అని ఎవరికీ తెలియకూడదు. దానికి నేను ఒక మంచి పథకాన్ని రచిస్తాను కదా అని అంటాడు.